హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెడ్ ఉలవలతో వైట్ ఉలవలతో పల్లీలతో గుగ్గిలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. నేను ఈ రెసిపీ మార్నింగ్ టిఫిన్గా చేస్తున్నానండి. ఒకసారి వీడియో చూసేయండి. రెడ్ కలర్ ఉలవలు 1 కప్, వైట్ కలర్ ఉలవలు 1 కప్ తీసుకోవాలి. 1 కప్ పల్లీలు, వీటన్నిటిని నైట్ అంతా వాటర్తో సోప్ చేసుకుందాం. ఇలా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని నైట్ అంతా సోప్ చేసుకోవాలి. చూడండి, మార్నింగ్ చక్కగా నానిపోయాయి మన గుగ్గిలు. వీటిని 2-3 సార్లు క్లీన్ చేసుకొని బౌల్లో ఉడికించుకుందాం. గుగ్గిలు మునిగేంతవరకు వాటర్ తీసుకొని ఉడికించుకుందాం. కల్లుప్పు మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి 30 నిమిషాలు. చూడండి, ఇలా ఉడికించుకుంటే సరిపోయింది. ఈ గుగ్గిలకి పోపు తయారు చేసుకుందాం. పోపు ముందుగానే తయారు చేసి ఉంచానండి. ఆనియన్, వెల్లుల్లి, పోపు దినుసులు, రెడ్ చిల్లీ, కర్రీ లిప్స్ వేసానండి. ఈ పోపుని ఈ గుగ్గిల్లో వేసేసుకుందాం. ఇలా పోపు అంతా వేసుకొని స్పూన్తో తిప్పకుండా టాస్ చేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇలా పోపు అంతా కలిసేలాగా గుగ్గిలకి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా మన మార్నింగ్ టిఫిన్ రెడీ అయింది. ఇలా పోపు తయారు చేసుకోకపోయినా గుగ్గిలను ఉడికించుకొని బెల్లంతో అయినా తినొచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి అలా కూడా ట్రై చేయండి మీరు. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.